శ్రీ ప్రత్యంగరీ దేవి నమ. ఈ పూజ ధూమావతి దేవి యొక్క విశేషమైన పూజ. ధూమావతి దేవి పూజ తాంత్రిక ప్రక్రియలో ఎవరు కూడా అమ్మని డైరెక్ట్గా ఆరాధించి తాంత్రిక ప్రక్రియను నిర్వహించరు. ధూమావతి దేవి యొక్క ఆరాధన ప్రక్రియ తాంత్రికంలో కానీ నార్మల్ పూజల్లో కానీ చెయ్యాలి అనంటే పరదేవత యొక్క సపోర్ట్ తీసుకోవాలి, వేరొక దేవత యొక్క సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఎందుకు అనే విషయానికి మనం వస్తే ముందు ఈ విషయం చెప్పుకుందాం. ఎందుకు అనేటటువంటి విషయాన్ని మాత్రం చెప్పుకుందాం. ధూమావతి దేవి దశమహాదేవతల్లో 9 మంది దేవతలకు ఆపోజిట్గా ఉండేటటువంటి దేవత. ఈ దేవత ఏదైనా సరే నిష్టదరిద్రుడుగా ఉన్నటువంటి వాడికి ఏం కావాలనేది అందిస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తుడిచేస్తుంది. అలానే ఉండేటటువంటి భక్తుల్ని అమ్మ ఎంచుకుంటుంది. ఆమె యొక్క రూపమే విశిష్టమైనటువంటి రూపం. ఆమెని ఆరాధించేటటువంటి వారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఆరాధించినటువంటి వారు విజయాన్ని సాధిస్తే వాళ్ళకి ఎటువంటి లక్ష్మీ కటాక్షము ఉండదు, సౌభాగ్య కటాక్షము ఉండదు. అలానే సరస్వతి కటాక్షం అంటే చదువు నుంచి ఏర్పడేటటువంటి విద్య, ఉద్యోగం, వ్యాపారము ఇటువంటి అనుగ్రహతలు ఉండవు. ధూమావతి దేవి తనని ఆరాధించేటటువంటి, తనని ఇష్టపడినటువంటి సాధకుడికి తను ఎలా ఉందో అలానే ఏకాంతమైనటువంటి జీవిగా ఉంచుతూ తన యొక్క అభిప్రాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం నెరవేర్చేటటువంటి దేవత. ఆ కోరిక నెరవేరుస్తుంది, కానీ ఆ కోరికకు సంబంధించినటువంటి సుఖాన్ని ఎక్కువగా అనుభవించనియదు. ఏదైనా సరే ఈ సాధకులు ఎవరైనా సరే మన తాంత్రిక ప్రక్రియలో కానీ అఘోరాల్లో కానీ చాలామంది ధూమావతి దేవిని ఎంచుకునేటటువంటి వారు ఉన్నారు అని అంటే వారు వీలైనంత వరకు ఎక్కువగా ఎవరో తెలుసా మీకు? ఒక చూపు లేనటువంటి వారు, సాధారణంగా సృష్టిని చూడలేనటువంటి వారు, అలానే ఒక శబ్దాన్ని వినలేనటువంటి వారు, అలానే ఒక మాట మాట్లాడలేనటువంటి వారు, అలానే ఒక కాళ్ళు చేతులు లేక ఇబ్బంది పడి ఉన్నటువంటి వారు, ఒక అందవికారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ధూమావతి దేవి ఆరాధన చేసుకున్నట్లయితే అమ్మ వాళ్ళని చాలా చల్లని తల్లిగా కరుణిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వారికి ప్రపంచంలో అన్నిటికీ ఆపోజిట్గా ఉండేటటువంటి వ్యక్తులు. ఎందుకంటే వారు ప్రపంచాన్ని చూడలేరు, ప్రపంచంలో జరిగేటటువంటి శబ్దాలను వినలేరు, ప్రపంచంలో వారు యొక్క గొంతును వినిపించలేరు, ప్రపంచంలో వారి యొక్క నడక సరిగా ఉండదు. కాబట్టి ఇటువంటి వారికి దశమహాదేవతల్లో ధూమావతి దేవి కొండంత అండగా నిలబడుతూ ఉంటుంది. వారిని ఆ ధూమావతి దేవి యొక్క మంత్ర ఉపదేశం తీసుకొని వాళ్ళు ఏకాంతమైనటువంటి జీవిత విధానములో సాధనా ప్రక్రియ చేసుకుంటూ ఉంటే అమ్మ వాళ్ళని కరుణిస్తుంది. ఎలా కరుణిస్తుంది అంటే వాళ్ళ అవసరానికి కావాల్సినటువంటి లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది. అది సుఖమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉండదు, ఆ రోజుకి గడిచిపోయేటటువంటి కటాక్షం. అలానే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, మనోధైర్యాన్ని. కొండంత అండగా ధూమావతి దేవి శక్తి నిలబడుతుంది. వారిని ఎవరైనా ఏదైనా చేయాలన్నా కానీ వెంటనే వాటి యొక్క శబ్దధ్వనులతోనే భయంకరమైనటువంటి రౌద్ర రూపముతో ధూమావతి దేవి వాళ్ళని హింసిస్తుంది. కొట్టదు, చంపదు, వేరొకటి ఏం చేయదు, హింసకు గురి చేస్తుంది. అరే నీకు డబ్బు ఉంది కానీ డబ్బుని సుఖపడేటటువంటి స్థితికి చేయనీయదు. నీకు కార్లు ఉంటాయి, ఆ కార్లు అనుభవించేటట్టుగా చేయనీయదు. నీకు ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఉండనిచ్చేటట్టుగా చేయదు. అందుకనే సాధారణంగా ఏ తాంత్రిక సాధకుడైనా సరే, ఎవరైనా సరే, ఒక మాట్లాడలేనటువంటి వ్యక్తి కానీ, ఒక చూపు లేనటువంటి వ్యక్తి కానీ, కాళ్ళు చేతులు సరిగా పనిచేయని వ్యక్తులు కనబడితే వారికి నమస్కరిస్తారు వెంటనే. ఎందుకంటే ధూమావతి దేవి వారిలో ఆ సాధకులకు వెంటనే కనబడుతూ ఉంటుంది. వాళ్ళు సాధన చేశారా చేయలేదా అనే విషయము తర్వాత. అది ఆ వ్యక్తి మూగవాడయ్యుండి, గుడ్డివాడయ్యుండి, ఇతర లోపాలతో ఉన్నటువంటి వాడిలో తప్పనిసరిగా ధూమావతి దేవి ఉంటుంది. మరి ధూమావతి దేవిని
ఆరాధించడం వల్ల లాభం ఎందుకు ఏంటి అనంటే, ఈ ప్రపంచంలో నాకు ఏమీ అవసరము లేదు. ఒక భార్య, పిల్లగాళ్ళు, తర్వాత బంధువులు, తర్వాత వివిధ అంత ఏదైనా కావచ్చు. ఎవరు నాకు అవసరము లేదు. అందరూ నా దగ్గరికి రావాలి. వారి సమస్యను నేను తీర్చగలగాలి. అది స్పీడ్‌గా తీర్చాలి. వాళ్ళకు కూడా దాని రిజల్ట్ స్పీడ్‌గా అయిపోయి దాన్ని మర్చిపోవాలి అన్నప్పుడే ధూమావతి సాధకులుగా సిద్ధమవుతారు. లేదు అనుకుంటే గనక వివిధ దేవతలను, దశమహాదేవతల్లో వివిధ దేవతల్ని వాళ్ళు ఎంచుకొని ఆ దేవతల యొక్క సాధనా ప్రక్రియ చేసుకుంటూ వెళ్తారు. ఇది ఒక పద్ధతి. ధూమావతి దేవి తల్లి చాలా విశేషమైనటువంటి అమ్మ. ఆమెకి పూజించాలి అంటే పుష్పము అవసరము లేదు, పసుపు అవసరము లేదు, కుంకుమ అవసరము లేదు, అలానే అక్షింతలు అవసరం ఉండవు, అలానే కొబ్బరికాయ అవసరం ఉండదు. వివిధ ద్రవ్యాలు ఏవి కూడా అమ్మకి ఎక్కువగా అవసరం ఉండవు. ఆమెకి ఒక కట్టెలు కాల్చినటువంటి పౌడర్. ఏదైనా సరే నువ్వు అమ్మని ఆరాధించాలి అని అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి వేప కానీ, రాగి కానీ, మర్రి కానీ, ఊడ కానీ, ఈ 3-4 చెట్లకు సంబంధించినటువంటి తీసుకొని వచ్చి వాటిని స్వయంగా కాల్చి వాటి యొక్క పౌడర్ చేసుకుని, ఆ పౌడర్ని నార్మల్గా మనము లక్ష్మీ అష్టోత్తరం అంటే మనం కుంకుమతో ఎలా అయితే అష్టోత్తరం చేస్తాం వివిధ దేవతలకు కుంకుమార్చన, అలానే ధూమావతి దేవికి తను స్వయంగా తెచ్చి పెట్టుకున్నటువంటి కట్టెలని కాల్చి పౌడర్ చేసి ఆ పౌడర్తో అమ్మ యొక్క నామాన్ని 108 సార్లు కానీ, లేదు అని అంటే అమ్మకు ప్రీతికరమైనటువంటిది 84 సార్లు కానీ చదివి అమ్మకు నైవేద్యం, చాలా విశేషమైనటువంటి నైవేద్యం తెలుసా? అది బెల్లము, నువ్వులు కలిపినటువంటి ఉండగాని, లేదా తెల్ల అన్నము, తెల్లగా ఉండేటటువంటి పదార్థముతో తీయగా ఉండేటటువంటిది మెత్తటి పదార్థాన్ని తయారు చేయాలి. అన్నము తెల్లగా ఉండాలి, దాంట్లో ఎటువంటి కలర్తో ఉన్నటువంటి ద్రవ్యాలు కలవకూడదు, తీయగా ఉండాలి. అటువంటిది తయారు చేసి అమ్మకు నైవేద్యంగా పెట్టాలి. పెడితే అమ్మ స్వీకరిస్తుంది. ఆమెకి హారతి కూడా ఉండదు. ధూమావతి దేవి యొక్క విధానంలో హారతి కూడా ఉండదు. అమ్మకి ధూపాన్ని మాత్రమే హారతిగా సమర్పించాలి. ఒక అగరబత్తి ముట్టించి దాన్ని చల్లార్చి పొగను తీసుకొని ధూపాన్ని అలా తిప్పుతూ ధూపంలో కనబడేటటువంటి నిప్పు ఉంటుంది చూసారా, ఆ నిప్పు మాత్రమే హారతిగా అమ్మకి స్వీకరించేటట్టుగా అందించాలి. అందించిన తర్వాత ఆ అగరబత్తిని వెంటనే ఆర్పేయాలి. అది ధూపంలాగా కంటిన్యూగా వెలుగుతూ ఉండకూడదు. అది అమ్మకి చాలా రౌద్రమైనటువంటి రూపాన్ని చూపిస్తుంది. కాబట్టి హారతి రూపంగా ఒక అగరబత్తి అట్లా వెలిగించి దాంట్లో నిప్పు కనుక చూపిస్తూ తిప్పాలి. లేదు అంటే బొగ్గు ఉంటే బొగ్గు కూడా నిప్పు కనుక ఉంటే దాన్ని హారతిగా ఇచ్చి అక్కడ పెట్టాలి. హారతిగా కళ్ళకు మాత్రం అద్దుకోకూడదు, దూరం నుంచే చూడాలి, నమస్కరించుకోవాలి. అటువంటి విశిష్టతతో కూడి ఉన్న ఆపోజిట్ పూజ కాబట్టి చాలామంది ధూమావతిని ఆరాధించరు. ఇంకా కొంతమంది అయితే పరదేవత శక్తి అంటే వేరొక దేవత యొక్క శక్తిని తీసుకొని ధూమావతి దేవిని మేము రక్షగా పెట్టుకుంటాము అని అంటే పెట్టుకోవచ్చు. ధూమావతి దేవిని రక్షగా పెట్టుకుంటే చాలా కలిసి వచ్చేటటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటి అని అంటే శత్రువు యొక్క ప్రయోగానికి స్పందించేటటువంటిది ధూమావతి ఆధీనంలో ఉండేటటువంటి కొన్ని అసుర శక్తులన్నీ కూడా ఆ ఆపోజిట్లో ఎవడైతే చేసేటటువంటి చెడు పూజని నిర్వహించేటటువంటి వాడు ఉంటాడో వాడిని కదలనివ్వరు. ఎందుకు అనంటే ఇక్కడ ఆల్రెడీ పరదేవత యొక్క శక్తితో ఉన్నటువంటి ధూమావతి దేవి ఉంది. పరదేవత యొక్క శక్తి అంటే ఏంటంటే ఒక ధూమావతి దేవికి ప్రత్యంగరీ దేవి శక్తి అవసరం. ప్రత్యంగరీ దేవి మాతకు ధూమావతి దేవి యొక్క శక్తి అవసరం. దశమహాదేవతల్లో చిన్నమస్తా శక్తి ప్రత్యంగరీ దేవికి అవసరం. ప్రత్యంగరీ దేవి మాత యొక్క అవసరం ధూమావతి చిన్నమస్తా. ఇట్లా ఒక దేవతకు ఒక దేవతకి అవసరమైనటువంటి విధి విధానముతో ఉన్నటువంటి పూజా ప్రక్రియలు ఉంటాయి. ఇక్కడ దేవతలకు అవసరం ఉండదు. ఏ దేవత తన శక్తితో తను విశేషంగా ఉంటుంది. కానీ మనము నిర్వహించబోయేటటువంటి కొన్ని కార్యాచరణలకు కొన్ని దేవతల యొక్క
అనుకూల్యతమైనటువంటి సపోర్ట్ని మనము తీసుకోవాలి. ఆ సపోర్ట్ని మనం తీసుకోగలిగితే రేపటి రోజున ధూమావతితో ఎవరైనా మనల్ని అటాక్ చేయబోతున్నా ఆల్రెడీ ధూమావతి తల్లిని మనం ఆరాధించుకొని ప్రత్యంగరీదేవి యొక్క అనుగ్రహంతో మనం సిద్ధంగా ఉంటాం. అలానే కాళీదేవి యొక్క అనుగ్రహంతో సిద్ధంగా ఉంటాం. చిన్నమస్తాదేవి అనుగ్రహంతో సిద్ధంగా ఉంటాం. లక్ష్మీదేవి అనుగ్రహంతో సిద్ధంగా ఉంటాం. మరియు వారాహీదేవి అమ్మతో అనుగ్రహంతో సిద్ధంగా ఉంటాం. ఇటువంటి విధానముతో ఉన్నటువంటి పూజను ఎందుకు చేయాలి అంటే, లక్ష్మీ ధూమావతి చాలా నెగటివ్ విశేషమైన తాంత్రిక పూజ ఉంటుంది. ఎమ్మటినే ధనాన్ని స్తంభింప చేయాలి, ధనము కలగకుండా చేయాలి అని అంటే గనక ధూమావతి దేవితో లక్ష్మీదేవిని ఒక చిన్నపాటి పూజా ప్రక్రియను నిర్వహించి లక్ష్మీ సిరి సంపద లేకుండగా ఆ గృహాన్ని స్తంభింపచేస్తుంది. దారిద్ర లక్ష్మితో స్తంభింపచేసేటట్టుగా చేసి అస్సలు ఎక్కడికి పోయినా రూపాయి బిళ్ళ కూడా మనకి పుట్టదు. అటువంటి స్థితి కూడా ధూమావతి యొక్క విధానంలో ఉంటుంది. ఇకపోతే ధూమావతి దేవితో కాలాన్ని స్తంభింప చేయొచ్చు, కలిసి రాకుండా ఉండేటటువంటి స్థితిని చేయొచ్చు. ధనము కాదు, ఏ పనిలో ఎక్కడికి పోయినా సరే అసలు వీడిది దారిద్రపాదము అనేటటువంటి స్థితిని కూడా కల్పిస్తూ ఉంటారు ధూమావతి దేవితో కలిపి. అలాంటప్పుడు కాళీదేవి యొక్క విధానముతో ఉన్నటువంటి పూజ విధానాన్ని మనం నిర్వహించుకుంటే అమ్మ ధూమావతి యొక్క అనుగ్రత మనకి పరిపూర్ణంగా ఉంటుంది. అలానే ధూమావతి దేవి యొక్క చిన్నమస్తాదేవి అమ్మ గురించి తెలుసు. చాలా విశేషమైనటువంటి భార్యాభర్తల యొక్క అన్యోన్య విషయంలో పరస్త్రీ యొక్క విధి విధానాల్లో కొన్ని విశేషమైనటువంటి విశిష్ట కలిగినటువంటి తల్లి చిన్నమస్తాదేవి. భార్యాభర్తల మధ్యన తరచు గొడవలు అయితే చేస్తూ ఉండి తర్వాత కొంతమంది బాధపడుతూ ఉంటారు. మా భార్య వేరొకరిని, మా భర్త వేరొకరిని, లేదా ఇట్లా ఇంకా వేరు ఏవో ఉంటాయి, అవి కొన్ని చెప్పడానికి వీలుండదు. కాబట్టి అటువంటి వాటన్నిటిని కంట్రోల్ చేసి మంచి అన్యోన్యమైన జీవితాన్ని అందించగలిగేటటువంటి తల్లి చిన్నమస్తాదేవి. చాలా విశేషమైనటువంటి తల్లి. తన యొక్క స్వరూపముతో ఇంకా ఇంతకు మించినటువంటి రూపము ఏదైనా ఉందా? ఎందుకు ఆత్రుత పడేటటువంటి జీవిత విధానంలోకి ఉరుకుతావు? నీ భార్య కాకుండా, నీ భర్త కాకుండా వీరి దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఏముంటుంది? అక్కడికి ఎందుకు ఉరుకుతావు అనేటటువంటి విశేషమైనటువంటి తన రూపాన్ని చూపిస్తూ మనకి తెలియచేసేటటువంటి తల్లి. అలానే ఆ యొక్క ప్రభావితమైనటువంటి చికాకులు చేయకుండా ధూమావతి యొక్క పూజను నిర్వహించితే అటువంటి కలగకుండా ఉండాలి అనేటటువంటిది ధూమావతి చిన్నమస్త పూజని నిర్వహిస్తారు. అలానే ఇకపోతే వారాహి, ప్రత్యంగరి, ధూమావతి దేవి. వారాహీదేవి చాలామంది విశేషంగా భూ వివాద గొడవల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొక తెలియనటువంటి విషయం ఏంటంటే రాజకీయ స్థితులను కూడా వారాహీదేవి అనుకూలించేటట్టుగా మార్పులు చేసేటటువంటి దేవత. ఏ విషయమైనా సరే కానీ వారాహీదేవి యొక్క ఆధీనంలో భూమండలం మీద కొన్ని విశేషమైనటువంటి స్థితులను మార్చేటటువంటి దేవత. సో అటువంటి సమయంలో వారాహి ధూమావతి దేవి పూజని నిర్వహిస్తారు. సో ఇవన్నీ కలిపి చేసుకోవడం వల్ల మనకి శ్రేష్టమైనటువంటి ధూమావతి దేవి యొక్క అనుగ్రత మన మీద కలుగుతుంది. ధూమావతి దేవిని ఎందుకు ఇంత నెగిటివ్గా మీరు ప్రజెంట్ చేస్తున్నారని చెప్పి నన్ను అడగచ్చు మీరు. ధూమావతి దేవి నెగిటివ్ తల్లి కాదు. ధూమావతి దేవి తను పూజించేటటువంటి వాడు ఎవడైనా కావచ్చు, వాడికి వెంటనే తల్లి అట్రాక్ట్ అవుతుంది. తల్లి అనుగ్రహింపేటటువంటి కరుణామూర్తిగా వెంటనే అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనకి స్వామిని ఇది సదాశివుడు పరమేశ్వరుని మనం ఎలా అయితే బోలాశంకరుడు వెంటనే కరుణ చూపించే తండ్రి అని చెప్పి మనం అంటామో, అలానే స్త్రీతత్వంలో మనకి ధూమావతి దేవి అంత కరుణామూర్తి. తనను పూజించేటటువంటి వాడు కూడా ఉన్నాడు.
తనకి పుష్పము పనికిరాదు, తనకు పసుపు కుంకుమ పనికిరాదు, తనకు గంధము పనికిరాదు, తనకు అక్షింతలు పనికిరావు. ఇటువంటివి కాకుండా కూడా నన్ను పూజించడానికి ఒకడు నన్ను సేవించేటటువంటి వాడు ఉన్నాడు అనేటటువంటి ఆనందపడి తల్లి వెంటనే కరుణామూర్తి. అప్పుడు ఏంటంటే ధూమావతి యొక్క సాధన మంత్రము తీసుకునేటటువంటి వాడు కానీ, ధూమావతి యొక్క పూజ చేసేటటువంటి వాడికి కానీ, వాడు ఎక్కడైతే పోయి అడిగేటటువంటి ప్రదేశం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇచ్చేటటువంటి గురువు కూడా ఆ శిష్యుడికి తెలియచేయాలి. నాయనా, అరే నువ్వు ధూమావతి దేవిని చేస్తా అంటున్నావు, అమ్మ కరుణించేటటువంటి తల్లే, కానీ ఏవి ఎక్కువగా శాశ్వతంగా ఉంచదు, వెంటనే అందిస్తుంది. దాని యొక్క సంతోషం పొందగానే దాన్ని పక్కకు పడేస్తుంది. ఆమె ఎలా అయితే నిడారంభంగా ఉందో, ఆమెకు ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఉందో అదే తీరుగా నువ్వు ఉండాల్సి వస్తుంది. కానీ నువ్వు ఎవరి గురించి అన్న చెప్పినావు అంటే వెంటనే అక్కడికి వెళ్ళి వారిని కూడా అదే పరిస్థితిలో చేసేది తల్లి. ఆలోచన చేయదు. బోలాశంకరుడు ఎలా అయితే కరుణామూర్తి ఆయన వరాలు కురిపించి కొన్నిట్లలో స్వామి ఇబ్బంది పడ్డాడు అనేటటువంటి సూచనలు ఎలా అయితే ఉన్నాయో, ధూమావతి సాధకుడికి అలానే వరాలు ఇస్తుంది. ఆ వరాలు మించిన వాటిలో అతిగా చేసావు అని అంటే కనుక నిన్ను కూడా ఇబ్బంది పెట్టిద్ది. కాబట్టి ధూమావతి దేవిని నువ్వు ఆరాధించడంలో తప్పు లేదు. వెంటనే పరిష్కారాలు చూపించే తల్లి, దాన్ని మళ్ళీ వెంటనే నిలబెట్టేటటువంటి తల్లి కూడా కాదు. దాన్ని నువ్వు చూసేంత వరకు ఉంచుద్ది. నువ్వు సంతృప్తి చెందావు అని అంటే కనుక దాన్ని మళ్ళీ వెంటనే తీసేసి ఇంకొక దానికి రెడీ చేస్తుంది. అటువంటి దేవత నువ్వు చేసేటటువంటి సాధన అన్నీ నచ్చి అమ్మ నీకు సంతోషమైనటువంటి అనుకూల్యమైనటువంటి నీ యొక్క శరీర ఆరాశక్తికి కనెక్ట్ అయ్యి నీతో జర్నీ స్టార్ట్ చేసింది అని అంటే మాత్రం అమ్మ నువ్వు అవతల వాడి గురించి ఏదన్నా అడిగినా కానీ పోయి వెంటనే చేస్తాడు. కానీ వాడు బాధపడతాడు, నాకెందుకు ఇలా అయిందని. అప్పుడు వాడు ఆ డబ్బు కోసం ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఒకవేళ నువ్వు ఉదాహరణకి నువ్వు ఆపోజిట్ ఉన్నవాడిని వాడి యొక్క ఆస్తి సంపద లక్ష్మీ కటాక్షం పోవాలి, నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు తల్లి, నువ్వు నాలాగా చేయవాని అంటే వెంటనే తల్లి చేస్తుంది. వెంటనే అంటే 1 గంటలో 2 గంటల్లో కాదు, 1 మాసము లేదంటే 1-2 నెలల సమయంలో వాడిని పూర్తిగా చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వాడికి ఉన్నటువంటి దేవతా విధానములో వాడు ఏ స్థితిలో ఉన్నాడు, వాడు పాపకర్మలు ఎన్ని చేశాడో ఆ కర్మల్ని ప్రజెంట్గా తల్లి ఎలా తీసుకొని శిక్షించాలి, మిగిలినటువంటి దేవత యొక్క అనుగ్రహం ఎంత ఉంది, ఆ దేవతకి తల్లి ఎలా చెప్పాలి అనేటటువంటి కొన్ని సమస్యతో ఉన్నటువంటి కొన్ని తిథులతో కొన్ని రోజులు పడుతూ ఉంటుంది. అదైన తర్వాత వాడికి ఉన్నటువంటి ఆస్తి పోయిద్ది, ఇంకా అన్నీ పోయి రోడ్డున పడతాడు. పడ్డప్పుడు వాడు అనుకుంటాడు, ఎవడి దిష్టి తగిలిందో, ఎవడు నాకేం చేపించిండో ఏందో, నేను ఇలా అన్నీ పోగొట్టుకొని రోడ్డున పడ్డా అని అనుకుంటాడు. అదే సమయంలో మరలా భూమి పోవాలన్నా కానీ, లేదు ఆరోగ్యం ఇబ్బంది కావాలన్నా కానీ, లేదా వాడికి కాలం అనుకూలించకూడదు, ఎక్కడికి పోయినా కాదు 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 అనే మాట వినబడాలని, కాళీదేవి యొక్క వేరొక మాట ఏంటంటే కాదు అనేటటువంటి మాట వినబడాలన్నా కానీ, లేదు ఏ దేవతల దగ్గరికి పోయి పూజ చేసిన ఆ పూజని అనుకూలించేటట్టుగా చేయకుండా ఉండడానికి కానీ, వీటన్నిటికీ తల్లి ధూమావతి దేవి విశేషమైనటువంటి భక్తుడి యొక్క కోరికను నెరవేర్చేటటువంటి తల్లి. చాలామంది నేను రీసెంట్గా నాకు ఒకడు చెడు పూజ చేశాడు, ఆ ఒకడు ఎవడో తెలుసుకోవాలంది గురువు గారు అని అంటే, సరేనయ్యా నాకు ఒకసారి నీ ఫోటో పెట్టి నేను చెప్తా అని అన్నాను. అతను ఫోటో పెట్టిన తర్వాత నేను మామూలుగా చూసిన తర్వాత అతనికి నెగిటివ్ వైబ్రేషన్ ఎలా ఉంది, నెగిటివ్ విధానం ఎలా ఉందని చెప్పి చూసిన తర్వాత అతన్ని అడిగాను, నువ్వు ధూమావతి దేవి యొక్క పూజని నిర్వహించావా అని అంటే, అవును గురువు గారు, నాకు ఫలానా గురువు చెప్పాడు, ఆ గురువు చెప్తే నేను నిర్వహించాను అన్నాను. ఏ గురువు కూడా ధూమావతిని డైరెక్ట్గా పూజను నిర్వహించమని చెప్పడు. ఆమెకి నువ్వు వాడేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆపోజిట్ ద్రవ్యాలు. ఆమె సౌభాగ్య దేవత కాకుండా సౌభాగ్యానికి ప్రతిరూపంగా ఉండే ఆపోజిట్ దేవత. ఆపోజిట్ ప్రతిరూపం అంటే ఆపోజిట్ దేవత. ఆమెకి ఇటువంటి ద్రవ్యాలతో వాడితే ఆమెని ఇంకా మనం రెచ్చగొట్టినట్టు, ఆమెని మనం ఇంకా మన మీదికి సీరియస్గా తిప్పుకున్నట్టు. కాబట్టి నువ్వు అలా నిర్వహించడానికి అస్సలు ఉండదు. తక్షణం వెంటనే నువ్వు ధూమావతి దేవి యొక్క
అమ్మ యొక్క అనుగ్రత మిగిలిన పరివార దేవతలతో కలిపి పొందేటట్టుగా ఒక పూజను నిర్వహించుకోమని చెప్పాను. అతను నిర్వహించుకున్నాడో లేదో తెలియదు, కానీ మరలా నాకు చేయలేదు. వాస్తవానికి ఏంటి అని అంటే, ధూమావతి దేవిని ఇంట్లో ఆరాధించుకోవచ్చు, ఫోటో పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సపరేట్ అయినటువంటి విధానంలో పెట్టుకోవచ్చు. తల్లి అనుగ్రహం పొందిందంటే అందిస్తుంది. అది ఎలా మనం కోరుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక పంచాయతీకి పోతున్నాం అనుకోండి, దాంట్లో మనము అగ్రస్థానంలో జయించాలనుకోండి, మన యొక్క మాట సత్యమైనటువంటి స్థితి కలగాలి, అక్కడ శాసనం అవ్వాలి, ఆ కాసేపటి వరకు మనం ఒక నెంబర్ 1గా కనిపించాలి అన్నప్పుడు ఆ సమయంలో ధూమావతి తల్లిని వేడుకోవాలి. తల్లి, నేను ఒక పంచాయతీకి వెళ్తున్నాను, ఆ పంచాయతీలో నా యొక్క వాయిస్, నా కంఠం ఏదైతే ఉందో అదే శాసనం అవ్వాలి. ఆ పంచాయతీ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా, కాబట్టి అది ఎవరెవరికి సంబంధం లేదు. కాబట్టి ఆ పంచాయతీ అనేటటువంటిది ఆ కాసేపట్లో విజయాన్ని నేను చూడాలి, కాబట్టి నాకు అందించు అన్నప్పుడు అందిస్తుంది. అలానే ఇంకొన్ని చోట్లకి ఎక్కడికన్నా పోయినప్పుడు మన మాట వెంటనే ఆ సమయంలో శాసనంలాగా ఉండాలి అన్నప్పుడు వెంటనే ధూమావతి దేవి, అటువంటి వాటికి మనం అమ్మని చాలా విశేషంగా ఆదరణతో ఆరాధించుకోవచ్చు. కానీ చాలామంది నేను చూశాను, నాకున్నటువంటి తాంత్రిక ప్రక్రియ జర్నీలో ధూమావతి దేవి యొక్క సాధన చేసి ఇబ్బంది పడినటువంటి వారు చాలా విశేషంగా ఉన్నారు. అది ఏలల్లో చెప్పలేము, ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి పరిస్థితులకు గురి అయిపోయినటువంటి వారు ఉన్నారు. మరి అటువంటి వారిని మనము బయటికి తీసుకురావాలి అని అంటే గనక మనకి ప్రత్యంగరి, కాళీ, తర్వాత మనకి ఉగ్రతార, ఈ ముగ్గురు దేవతలతో కలిపి అవసరమైతే మనకి కావాలి అని అంటే చిన్నమస్తాదేవితో కలిపి అటువంటి సాధన చేసి, ధూమావతి సాధన చేసి కానీ, ధూమావతి యొక్క పూజా విధానం కానీ, ఇంకా వేరు ఏదైనా ఉన్నా కానీ వాటి యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అవి తొలగించుకుంటూ బయటపడేటటువంటి శక్తి పొందాలి అని అంటే ధూమావతి దేవి ఉండాలి, తన యొక్క అనుగ్రత పొందాలి, మనము తనతో పాటు పరివార దేవతల యొక్క అనుగ్రహం కూడా పొందాలి. అలా పొందాలి. లేదంటే ధూమావతిని డైరెక్ట్గా వదిలిపెట్టడానికి ఉండదు. ఒక్కసారి మనకి అనుకూలించినటువంటి దేవత అయితే మనం ఉన్నంతకాలం ఉంటుంది, మనతో పాటు తను కూడా వచ్చి అక్కడ కాలం చేసిన తర్వాత అప్పుడు తన యొక్క సాధకుడు ఎవడైతుండో ఆ సాధకుడి యొక్క ఆత్మ ఆరాశక్తిని కూడా ధూమావతి దేవి యొక్క ఆధీనంలోకి వెళ్ళేటటువంటి విధానం ఉంటుంది. ఈ ధూమావతి దేవి మాత సాధన విధానంలో కానీ ఇంకొక విధి విధానాల్లో వెళ్ళినప్పుడు మనము ఆమెను చేసేటప్పుడు కొద్దిగా వేరొక చెడు గుణములతో ఉన్నటువంటి ప్రవర్తనలు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అటువంటి అవ్వకుండా ఉండాలి, చెయ్యాలి అన్నప్పుడు మనము తప్పనిసరిగా దశమహాదేవతల్లో కాళీని, అలానే చిన్నమస్తాని, అలానే ఉగ్రతారాని, అలానే ప్రత్యంగరీదేవిని, అలానే లక్ష్మిని కూడా అనుకూలించేటటువంటి కరుణ ఉండాలి. కాబట్టి ప్రేమ అనేటటువంటి కరుణ ఉండాలి, లక్ష్మీ కటాక్షము కాబట్టి లక్ష్మీదేవిని, వీరితో కలిపి మనం పూజా విధానం చేసుకొని ధూమావతి దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రతని పొందవచ్చు. ఆ తర్వాత మనకి ఎవడు ఎటువంటి ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాల విధానముతో ఉన్నటువంటి శక్తుల యొక్క అటాక్ చేసేటటువంటి విధానం, ఏదైతే శక్తులు వచ్చి విజృంభించేటటువంటి విధానం ఉంటుందో అది లేకుండా ఆపేటటువంటి దేవతగా మనకు అండగా నిలబడుతుంది. ఎందుకంటే తనని ఆరాధించేటటువంటి విషయంలో పరివార దేవతలకు కూడా ఇంపార్టెంట్ ఇచ్చి మనం పూజించుకొని ధూమావతి దేవికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించి తనని కూడా మనము పరిపూర్ణమైనటువంటి దేవతగా మనం చూసుకుంటూ పూజిస్తాం. కాబట్టి విశేషంగా ఉంటుంది. చాలామంది దశమహాదేవతలు అనగానే కొంతమంది చిన్నమస్తా సాధన చేస్తాను, కొంతమంది తారాదేవి సాధన చేస్తాను, కొంతమంది
కాళీదేవి సాధన, కొంతమంది ఆ సాధన ఈ సాధన అని అమ్మవార్ల పేర్లు చెప్తూ చేస్తూ ఉంటారు. లెక్క ప్రకారంగా దశమహాదేవతల్లో ఏ దేవత సాధన విధానం చేయాలన్నా వీళ్ళందరితో ట్రావెల్ చేసి సాధన చేసిన తర్వాతనే నీ ముఖ్యమైన సాధన దేవత ఎవరుందో ఆ దేవత దగ్గర నువ్వు నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జర్నీ ప్రారంభం అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ధూమావతి దేవిని ఆరాధించుకోవాలంటే బ్రహ్మాండంగా ఆరాధించుకోవచ్చు, ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆమెకి దీపము ఉండదు, ఎక్కువగా ధూపం ఉంటుంది. దీపము బదులు ఏదైనా చక్కగా కాలినటువంటి కర్రను చూపించి, నిప్పు కణికను చూపించి దీపం దర్శయామి అంటే ధూమావతి దేవి చాలా విశేషమైనటువంటి కరుణ దేవత అవుతుంది. అలానే మనకి అమ్మకు ఏదైనా పదార్థం పెట్టాలి అని అంటే అన్ని పండ్లు పెట్టచ్చు. వండినటువంటి పదార్థాల్లో మాత్రమే తియ్యటి పదార్థాన్ని పెట్టాలి తల్లికి. తియ్యటి పదార్థాన్ని పెట్టి తెల్ల నువ్వులతో బెల్లం ముక్క మీద వేసి ఆ బెల్లం ముక్క తన దగ్గర ఉన్నటువంటి పక్షి కాకికి గనక పెడితే విశేషమైనటువంటి కరుణామూర్తి అయి చెప్పి తల్లి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. నార్మల్గా పూజించుకోవాలి ధూమావతి దేవిని మన ఇంట్లో పెట్టుకొని అని అంటే గనక నార్మల్గా పూజించేటటువంటి విధానములో అయితే అందరి దేవతలతో పాటు దశమహాదేవతలందరి దేవతలతో పాటు ధూమావతి దేవి ఉంచవచ్చు. ధూమావతి దేవి అమ్మకు ముందు ఇంకొక దేవత ఉండాలి, ఏదైనా ఒక దేవత మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ దేవతకి అన్నీ పెట్టి ఆ దేవతని దర్శించుకోవచ్చు. ఆ దేవతని అలానే ఉంచి ఆ దేవత ముందు ఇంకొక దేవత లేకుండా ఆమెని సింగిల్గా ఉంచి వేరొక దేవతలందరినీ అలంకరించి ఆ దేవత దగ్గరకు వచ్చేటటువంటి సమయంలో మీరు అలంకారం సిస్టమ్ పెట్టుకున్నారు అని అంటే కనుక మీకు చాలా దెబ్బతింటారు. ఎందుకంటే ఆ సమయానికి తల్లికి నచ్చకపోతే రక్తాన్నైనా దారచొస్తుంది, అంటే రక్త బొట్టైనా చూపిస్తుంది. నువ్వు నాకు అవసరం లేనటువంటి విధానము నిర్వహిస్తావు. ఆమె ఎందుకు అనంటే ఇటువంటి తల్లి, ఇది మన సతీదేవి తల్లి యొక్క విధానములో ఉన్నటువంటి ఆమె యొక్క దహనం అయిన తర్వాత, అంటే మంటల్లో కాలిన తర్వాత సదాశివుడు పరమేశ్వరుడు ఆమె యొక్క శరీరాన్ని పట్టుకొని వెళ్ళేటప్పుడు తీవ్రమైనటువంటి బాధ, మనసులో ఉన్నటువంటి వేదనతో పరమేశ్వరుడు ఉరుకుతూ ఉంటే ఆ ఉరికేసేటువంటి సమయంలో పరమేశ్వరుడు సతీదేవిని కాపాడేటటువంటి స్థితిలో ఆవేదన పడేటప్పుడు అప్పుడు చూస్తూ ఉంటుంది. ఆ సతీదేవి యొక్క ఆరాశక్తి ఏది ఉందో ఆరాశక్తి చూస్తూ ఉంటుంది. నా పరమాత్ముడు, నా తండ్రి, నా యొక్క భర్త ఈ విధంగా నా కోసం తపన పడుతున్నాడా, నన్ను పట్టుకొని వెళ్తున్నాడా, నా కోసం ఇంత బాధపడుతున్నాడా అనేటటువంటి ఒక భావనతో ఉండేటటువంటి దేవత. అప్పుడు తన యొక్క విధానం ఎలా తీసుకుంటుందంటే, నా భర్త ఎలా అయితే నిడారంభంగా ఉన్నాడో, ఎటువంటి ఆభరణాలు ఏదీ లేకుండా తను ఎలా అయితే ఉండిపోయాడో, నేను కూడా తనని అలానే ఉండి తనని అలానే చూసుకోవాలి అని చెప్పి తల్లి ఆ విధమైనటువంటి స్థితిలోకి వస్తుంది. అమ్మ గురించి మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఇదేదో నేను చాలా నార్మల్గా చెప్పాను. ఇప్పుడు సతీదేవి అమ్మని ఇలా కాలేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళేది అనేటటువంటి విధానం చాలా నార్మల్గా చెప్పాను. కానీ అమ్మ యొక్క విధానము గురించి నాకు సమయం దొరికితే నేను చెప్తాను. చాలామంది కూడా అడిగారు వాట్సాప్లో, ధూమావతి దేవి అమ్మ గురించి చెప్పండి, ఎలా నిర్వహించుకోవాలి చేయాలని. ధూమావతి దేవి ఎంత శక్తివంతమైన దేవతో అంత జాలి చూపించి కరుణించేటటువంటి తల్లి. కానీ చాలా విశేషంగా మనము తల్లిని ఆరాధించుకోవాలి, తల్లిని కరుణించేటటువంటి దేవతగా మనం చూపుకోవాలి. అంతేకాని ఎలా పడితే అలా ధూమావతి దేవిని మనము వేరొక పూజలకి వాడేటటువంటి స్థితికి తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది. కాబట్టి మాతా అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థిస్తున్నాను.
ధూమ్రవర్ణీ దేవి ధూమావతి, సర్వతే కాళీ మహాదేవి, సర్వతే చిన్నమస్తా మహాదేవి, సర్వతే ప్రత్యంగరీ మహాదేవి, సర్వతే దేవి మహాలక్ష్మి, సర్వతే దేవి వారాహి, ధూమ్ ధూమ్ ధూమావతి, ధూమ్రవర్ణే దేవి మాం రక్షతే, ధూమావతి మాం ప్రత్యంగరి రక్షమాం 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 దేవి, సర్వే మహాదేవి ధూమావతి మాం రక్షతు. అలానే అందరికి కూడా మన ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకుపోమ్మని మరలా చెప్తున్నాను. మీరు వీలైనంత వరకు విశేషంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళగలరు. విశేషమైనటువంటి మన తాంత్రిక ప్రక్రియల్లో దశమాదేవతల గురించి, ధూమావతి దేవత అమ్మ, ఇలాంటి దేవతలందరి గురించి సమయం దొరికినప్పుడు నేను తప్పకుండా చెప్తాను. చెప్పాలి అని అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి అని కోరుతూ ఆశిస్తూ మీ గురువుగారు మిమ్మల్ని ప్రత్యంగరీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండేటట్టుగా కరుణించాలని చెప్పి, మీ అందరికీ అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.